మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సాంబశివ, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 12వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెను పుంగనూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు సంబంధిత మున్సిపల్ అధికారులకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ప్రజల మలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలు గొప్పగా చెప్పుకొని వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తిన పోసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది మాటలు కాదు, మీరే చేతల్లో చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డైలీ వేజెస్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చాలని చెప్పి ఆప్కాస్ కార్మికులకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డైలీ వేజెస్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పట్టణాలు, నగరాలు రోజు రోజుకి అనుబంధ తోగలాగా పెరిగిపోతూ ఉంటే గొర్రెతేక బెత్తడి అన్న చందంగా కార్మికుల జీతాలు మాత్రం పెంచకుండా వారి శ్రమను ఈరోజు పాలక ప్రభుత్వాలు శ్రమను దోచుకుంటా ఉన్నాయి. అందుకనే ఈరోజు శ్రమకి తగ్గ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో రిటైర్మెంట్ అవుతా ఉన్నారో వారి స్థానంలో కార్మికులను చేర్చాలని చెప్పి, తద్వారా పని భారం తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పుంగనూరు, మదనపల్లి, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు పాలక ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ అనేటువంటి ప్రధానంగా ఈ డిమాండ్లతో 12వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో పుంగనూరులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కార్మికులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం.